వ్యూవర్స్, ఆహారం కాదు, నీళ్లు కాదు, ఆ దేశానికి చెత్త గురించి కరువు వచ్చింది. సాధారణంగా ఒక దేశం నుండి మరొక దేశానికి వస్తువులు ఎగుమతులు దిగుమతులు జరగడం సహజం. కానీ ఆ దేశం మాత్రం చెత్తను దిగుమతి చేసుకుంటుంది. ఎవరైనా చెత్తను వదిలించుకుంటారు, కానీ దిగుమతి చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా ఉన్నా ఇది మాత్రం అక్షరాల నిజం. చెత్త కరువు రావడం ఏంటి? ఇతర దేశాల చెత్త ఆ దేశానికి ఎందుకు? చెత్తతో ఆ దేశం ఏం చేస్తుంది? ఇంతకీ ఆ దేశం పేరేంటి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వీడన్ స్కాండినేవియన్ దేశమైన స్వీడన్కి చెత్త గురించి కరువు రావడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పెరిగిపోయే చెత్తను రీసైక్లింగ్కి ఉపయోగిస్తుంది. దీనివలన స్వీడన్ దేశానికి చెత్త యొక్క కరువు రావడానికి కారణమైంది. శిలాజ వనరులతో విద్యుత్ ఉత్పాదన లేకుండా స్వీడన్ ప్రభుత్వం 1991లో ఒక చట్టం తీసుకొచ్చింది. దీంతో 1991లో శిలాజ ఇంధనంపై హెవీ ట్యాక్స్ విధించిన మొదటి దేశం స్వీడన్. అప్పటి నుంచి నీరు, చెత్త ద్వారానే కరెంట్ను ఉత్పత్తి చేస్తుంది. ఇలా ఎక్కువ ట్యాక్స్ విధిస్తుండడంతో విద్యుత్ ఉత్పత్తికి కొత్త పద్ధతులను గుర్తించే పనిలో పడింది స్వీడన్. దాదాపు చాలా ప్రాంతాలకు విద్యుత్ని రీసైక్లింగ్ ద్వారా ఉత్పత్తి చేస్తుంది. అది కూడా చెత్త ద్వారానే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇళ్ల నుంచి వచ్చిన మొత్తం చెత్తలో కేవలం 1% మాత్రమే డంపింగ్ యార్డ్లకు తరలిస్తారు. అంటే మిగిలిన చెత్త అంతటిని రీసైక్లింగ్కే ఉపయోగించారన్నమాట. స్వీడన్ కోహెసివ్ నేషనల్ రీసైక్లింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. దీంతో ఇందులో భాగస్వాములుగా ఉండే ప్రైవేట్ సంస్థలు చెత్తను దిగుమతి చేసుకొని దాన్ని మండించడం ద్వారా ఉత్పత్తి అయ్యే వేడిని నేషనల్ హీటింగ్ నెట్వర్క్కు అనుసంధానం చేస్తాయి. చలికాలంలో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం వలన ఆ సమయంలో ఒక్కో ఇంటిలో హీటర్లు పెట్టుకునే అవసరం లేకుండా నేషనల్ హీటింగ్ నెట్వర్క్ ద్వారా హీట్ని ప్రతి ఇంటికి సరఫరా చేస్తారు. ఇలా రకరకాలుగా చెత్తను ఉపయోగించుకోవడంతో మొత్తం దేశంలో ఉన్న ఇళ్ల నుంచి వస్తున్న చెత్త ఏమాత్రం సరిపోవడం లేదట. దీంతో స్వీడన్ వాళ్ళు బయట దేశాల నుంచి చెత్త దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. యూరోప్లో చెత్తను భూమిలో పాతిపెట్టే విధానంపై నిషేధం అమల్లో ఉండడం వలన యూరోప్ దేశాల నుంచి చెత్తను దిగుమతి చేసుకుంటోంది స్వీడన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.